ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయాలన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు శుభాభినందనలు తెలిపారు. వారు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక సోమవారం వెలగపూడి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సును ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగానూ తర్వాత వివిధ రంగాలపై సమీక్షల్లోనూ మాట్లాడారు. అందరినీ సాధికారత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని జనం విశ్వసించి ఎన్డీఏకి స్థానాలు ఇచ్చారని తెలిపారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని కూడా చెప్పామన్నారు. చెప్పినట్లుగా సూపర్ 6 ను సక్సెస్ చేశామని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసం నిలబెట్టే బాధ్యత తమతో పాటు కలెక్టర్లది కూడానని తెలిపారు. శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. వారిని త్వరలోనే జిల్లా ప్రగతి చైర్మన్లుగా నియమిస్తామని, నియోజకవర్గ ప్రగతి అధ్యక్షులుగా శాసనసభ్యులను నియమిస్తామని చెప్పారు. శాఖల వారీగా ర్యాంకులు ప్రకటించామని, అది శాఖాధిపతులకు మాత్రమే వర్తించదని, ఆ శాఖల మంత్రులకు వర్తిస్తుందని, శాఖలపై వారు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పథకాల లబ్ధిదారులకు సాయం అందడంలో తలెత్తిన చిన్న చిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలన్నారు. మెగా డిఎస్సీ తుది అభ్యర్థుల ఎంపిక జాబితాను డిఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి ఉంచారు. సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైన పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా లిస్టును కూడా విడుదల చేశారు. 150 రోజుల కంటే తక్కువ సమయంలో పాఠశాల విద్యాశాఖ ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించిందని ప్రశంసించారు. తుది ఎంపిక జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది తనపై బాధ్యతను మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రతి తరగతి గదికి తీసుకువెళ్లేలా ఈ ఎంపిక ఉపయోగపడుతుందని అన్నారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను విద్యా వ్యవస్థలోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మెగా డిఎస్సీలో ఎంపికైన వారికి ఈ నెల 19న మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో పండుగ వాతావరణంలో నియామక పత్రాలు అందిస్తామని కోనా శశిధర్ చెప్పారు. దాదాపు 100కు పైగా కేసులు వేసినా ఎక్కడా ఆటంకం రాకుండా, విమర్శలకు తావు లేకుండా నోటిఫికేషన్ మొదలుకొని రిక్రూట్మెంట్ వరకు పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేసింది. 3,36,300 మంది అభ్యర్థులకు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జూలై 5న ప్రాథమికకి, ఆగస్టు 1న తుదికి విడుదల చేశారు. టెట్కు 20% వెయిటేజ్ ఇచ్చారు. 7 విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. సరస్వతి పవర్ లిమిటెడ్ వాటాల బదలాయింపుపై హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును జగన్ తల్లి విజయలక్ష్మి చెన్నై ఎన్సీఎల్టీలో సవాల్ చేశారు. షర్మిల, జగన్ కు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదంటూ విజయలక్ష్మి తన పిటిషన్లో తెలిపారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి జగన్ తన రాజకీయ మైలేజ్ కి వినియోగించుకోవడం బాధాకరమన్నారు. గిఫ్ట్ డీడ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని, వాటికి చట్ట ప్రకారం ప్రాధాన్యం ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్టీలో విజయలక్ష్మి అప్పీల్ చేశారు. జగన్తో కలిసి ఉన్నప్పుడే తనకు సరస్వతి షేర్లను కానుకగా ఇచ్చారని విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జగన్ తనను, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లారని చెప్పారు. అయితే ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లను పిటిషన్లో వేసిన సమయంలో ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. వాటా కొనుగోలు పత్రాలు, బదలాయింపు పత్రాలు, స్వీయ నోటరైజ్డ్ అఫిడవిట్లను సమర్పించిన తర్వాతే రిజిస్టర్లో పేర్లు మార్పు జరిగిందన్నారు. ఈ చర్యలను రద్దు చేయడం వల్ల కంపెనీ పాలన దెబ్బతిని తనకు నష్టం వాటిల్లుతుందనేది జగన్ తల్లి విజయలక్ష్మి వాదన. వాస్తవాలను పరిశీలించడంలో ట్రైబ్యునల్ విఫలమైందని, 2024 జూలై 2న వాటాల బదలాయింపును ఆమోదిస్తూ చేసిన తీర్మానం చట్టబద్ధంగానే జరిగిందంటున్నారు. సభ్యుల పేర్లను రిజిస్టర్ చేయడానికి తిరస్కరించినప్పుడు లేదా తప్పుగా నమోదు చేసినప్పుడు మాత్రమే ట్రైబ్యునల్ జోక్యం చేసుకోవచ్చని అంటున్నారు. అంతేగాని స్వచ్ఛందంగా ఇచ్చిన వాటాలను చట్ట ప్రకారం బదిలీ చేసినప్పుడు అందులో జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్కు లేదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఒప్పందాలను పట్టించుకోకుండా చట్టబద్ధంగా జరిగిన సభ్యుల రిజిస్టర్ల పేర్ల మార్పుపై జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపారు. దీంతో చెన్నై ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా, హైదరాబాద్ ట్రైబ్యునల్ తీర్పును సమర్థిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో సింహభాగం ఓట్లు కొనేందుకు ఖర్చు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుల ద్వారా ఎన్నోసార్లు కోట్ల రూపాయలు తరలించారని విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం దాఖలు చేసిన 3వ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఆ మొత్తం నుంచే ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అభ్యర్థి రామ్రెడ్డి,
ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకొందరికి నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది. అంతేగాక లిక్కర్ ముడుపుల సొమ్మును వైట్గా మార్చుకోవడానికి తిరుపతి కేంద్రంగా చెవిరెడ్డి పలు షెల్ కంపెనీలు సృష్టించారని, వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేదని కోర్టుకు వివరించింది. చెవిరెడ్డి అక్రమాలకు ఆయన వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, అనుచరులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దుల నవీన్ కృష్ణ ఏ విధంగా సహకరించారో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సిట్ అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించింది. ఆగస్టు 11న దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్లో మరికొన్ని కీలక విషయాలు తెలిపింది. మద్యం సిండికేట్ ద్వారా అందుకున్న లంచం డబ్బులు స్వీకరించడం నుంచి తరలించడం వరకు వెంకటేష్ ఎలాంటి పాత్ర పోషించాడో కోర్టుకు సిట్ తెలిపింది. కేవలం 6 నెలల్లో అతడి నివాసానికి సుమారు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు చేర్చడం, ఆ సొమ్మును చెవిరెడ్డి చెప్పిన వ్యక్తులకు అందజేసిన వైనాన్ని వివరించింది. డబ్బులు తరలించడంలో బాలాజీ కుమార్ యాదవ్ చురుగ్గా వ్యవహరించినట్లు తేల్చింది. చెవిరెడ్డి ఇతర కీలక నిందితులైన రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, హరీష్, మోహిత్ రెడ్డి తదితరులు కలిసి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఉంచి చరిష్మా నుంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని డెన్లో దాచి ప్రణయ్ ప్రకాష్ ను కాపలాగా పెట్టి ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎన్నికల్లో వినియోగించినట్లు వివరించింది. చెవిరెడ్డి ఆదేశాలతో తాడేపల్లి నుంచి అట్టపెట్టెల్లో నోట్ల కట్టలను తిరుపతి, పొదిలి, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఆంధ్ర రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. అధికార పగ్గాలు చేపట్టాక అన్ని శాఖల్లోనూ అనుసరించాల్సిన విధానపరమైన మార్పులపై స్పష్టత ఇచ్చానని, కానీ యూరియా విషయంలో అధికారులు తమ పందా మార్చుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని శాఖలు గాడిలో పడ్డాయని, యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలు, చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించుకునేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. యూరియా వాడని రైతులకు బస్తాకు 800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తాం. పీఎం ప్రణామ్ కింద రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీని రైతులకు ఇచ్చేద్దాం. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తాం. రబీ నుంచి ఈ క్రాప్ విధానం తప్పకుండా అమలు కావాలి. ఈ విధానం ద్వారా ఇప్పటి నుంచే ఎవరెవరు ఎంతెంత పంట వేస్తున్నారో గుర్తించి అవసరమైన యూరియాను సరఫరా చేద్దామని చెప్పారు. ప్రజలు తినే రకాలనే పండించాలి, రైతుల్లో అవగాహన కల్పించాలని, డిమాండ్ సరఫరాకు తగిన పంటలు పండించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యా రుణాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా రుణాలపై 4% వడ్డీ రాయితీ కల్పించే పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం విద్యాలక్ష్మికి ఈ 4% వడ్డీ రాయితీని అనుసంధానం చేద్దామని, దానిపై కసరత్తు చేసుకురావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఎంతవరకైనా చదువుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఉద్యోగం సాధించిన తర్వాత 14 ఏళ్లలోపు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చన్నారు. కాగా కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పేరుతో ఇప్పటికే విద్యా రుణ పథకాన్ని అమలు చేస్తుంది. ఎలాంటి గ్యారంటీ లేకపోయినా విద్యార్థులకు 7.5 లక్షల వరకు రుణం ఇస్తారు. దానిపై 3% వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు దీన్ని మన రాష్ట్ర విద్యార్థులకు అనుసంధానం చేయనున్నారు. కేంద్రం 3%, రాష్ట్రం 4% వడ్డీ రాయితీ ఇస్తే విద్యార్థిపై అతి తక్కువ వడ్డీ పడుతుంది. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో స్వేచ్ఛగా చేరే అవకాశం ఏర్పడుతుంది. రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేద రోగులకు వివిధ రకాల చికిత్సలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. సుమారు 650 ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ చికిత్సలను అందిస్తున్నాయి. ఇవి కాకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3200 రకాల జబ్బులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులకు నెలకు దాదాపుగా 350 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 2000 నుంచి 2500 కోట్ల రూపాయల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, వీటిని వెంటనే చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆసుపత్రుల అసోసియేషన్ ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య సేవ సీఈఓకు నేరుగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ సోమవారం లేఖ అందించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ పేర్కొంది.
బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు, విద్యుత్ బిల్లులు చెల్లింపు వంటి అంశాలతో ఆసుపత్రులను నడపలేకపోతున్నామని అసోసియేషన్ తెలిపింది. దీంతో పాటు ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స పొందిన రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి అడుగుతున్న ప్రశ్నలతో ఆసుపత్రులకు, రోగులకు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించే సమయంలో కనీసం ఆసుపత్రులతో చర్చలు కూడా జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ఏపీ ప్రభుత్వం పరిశీలన చేయాలని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ చిలుకూరి అవినాష్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చావో రేవోగా మారింది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటే ఒక్కో డివిజన్కు ఒక్కో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ క్యాడర్తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్ క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నేతల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు పంతాలకు పట్టింపులకు పోతే పార్టీకి నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రస్తుత 22 నెలల కాంగ్రెస్ పాలనతో పోల్చుకోవాలని కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక కరపత్రాన్ని గులాబీ పార్టీ రెడీ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాలు తప్పవన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. అయితే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు చెప్పారు. ఎప్పటికీ కేటీఆర్ తోనే ఉంటానని, కేటీఆర్ కు ప్రమోషన్ వస్తే రాజకీయంగా తనకు ప్రమోషన్ వస్తుందని విష్ణు ప్రకటించడం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల సమ్మె కథ సుఖాంతమైంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య సోమవారం నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సమస్య తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సమాఖ్య ప్రతినిధులతో ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపింది. సోమవారానికి చర్చల్ని వాయిదా వేసింది. అయితే ముందు ప్రకటించినట్టుగానే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటించాయి. చర్చలు ఫలప్రదమైతే సమ్మె విరమిస్తామని, విఫలమైతే కొనసాగిస్తామని సమాఖ్య ప్రతినిధులు ఆదివారం రాత్రే స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. యాజమాన్యాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పటికే హామీ ఇచ్చిన 1200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారని తెలిపారు. నెల మధ్యలో ఉన్నందున నిధుల సమస్య ఉందని అధికారులు సీఎంతో చెప్పినట్లు తెలిసింది. తక్షణమే 300 కోట్ల వరకు విడుదల చేయవచ్చని అధికారులు చెప్పినట్లు సమాచారం. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డులను పంపిణీ చేయడంతో తాజాగా 1 కోటి మైలురాయికి చేరింది. సెప్టెంబర్ కోటా ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832 కాగా ఇప్పుడు 1,01,22,324కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని ఒక రికార్డుగా భావిస్తుంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలన్నీ అక్టోబర్ నుంచి లబ్ధిదారుల జాబితాలో చేరుతాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడే నాటికి తెల్ల రేషన్ కార్డులపై ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.25 కోట్లకు చేరుకుంది. అమలు చేసే 6 గ్యారెంటీల్లో రేషన్ కార్డుల పంపిణీ ఒకటి. రేవంత్ సర్కార్ ఏర్పడే నాటికి 89,95,282 కార్డులున్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు కావాలంటూ కొత్తగా 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26 నుంచి లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మే చివరికి వచ్చేసరికి 2,03,156 కార్డులు మంజూరు చేసింది. ఈ ఏడాది జూలై 25వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. 15 ఆగస్టు వరకు 15 రోజుల పాటు కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 150 మీటర్ల ఎత్తుతో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి సంప్రదింపులు జరపాలని సూచించారు. అయితే మహారాష్ట్ర గతంలో 148 మీటర్లతో బ్యారేజ్ నిర్మాణానికి సమ్మతి తెలిపింది. కానీ దీనివల్ల ప్రయోజనం లేదని 150 మీటర్లతో కట్టడానికి వీలుగా ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని సీఎం అన్నారు. 148, 150, 152 మీటర్ల మధ్య ముంపుపై పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ
ఇప్పటికే అధ్యయనాలు కూడా చేసింది. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించినా 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా పెద్దగా ముంపు ఉండబోదని అధ్యయనాలు చెబుతున్నాయి. 148 మీటర్లతో నిర్మిస్తే ముంపు 300 ఎకరాల్లోపు ఉంటుందని, 150 మీటర్ల లోతైతే 1500 ఎకరాల్లోపు, 152 మీటర్లతో 4000 ఎకరాల్లోపు ముంపు ఉంటుందని పేర్కొన్నాయి. అయితే 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని, అంతకన్నా తక్కువ ఎత్తుతో కడితే ఉపయోగం ఉండదని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పడంతో 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించడానికి వీలుగా కసరత్తు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా యూరియా కొరత రైతు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు యూరియా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితి ముందే గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 8నే ఢిల్లీలో కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 3న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి యూరియా కొరత తీర్చాలని కోరారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులను కలిసి సమస్యను విన్నవించారు. దేశీయంగా యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని, ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు తగు ప్రాధాన్యం ఇస్తామని రజత్ కుమార్ హామీ ఇచ్చారు. వెంటనే 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ మెట్రో 2వ దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దాంతో మొదటి దశను కూడా మీరే తీసుకోండని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్&టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. తమకు 6,000 కోట్లను సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకుంటామని ప్రతిపాదించింది. అప్పుల భారం పెరుగుతుందని, మెట్రోను తాము నిర్వహించే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేసింది. మెట్రో మొదటి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్రానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే మెట్రో నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటామని ఎల్&టీ చెబుతుండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ 2-3 సార్లు ఇటువంటి ప్రకటనలు చేసింది. అయితే ఈసారి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి జయదీపక్ కు ఇటీవల లేఖ రాసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. మొదటి దశలో చేపట్టిన 3 కారిడార్లను కేంద్రానికి లేదా రాష్ట్రానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇదే విషయాన్ని వారం రోజుల కిందట సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లు, ప్రకటనలతో వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోవడం లేదని, వడ్డీలు, విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు భారంగా మారాయని పేర్కొన్నట్లు తెలిసింది. మెట్రో 2వ దశను అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరుతున్న సమయంలో మొదటి దశ నుంచి తాము తప్పుకుంటామని ఎల్&టీ లేఖ రాయడం గమనార్హం. అప్పులు, అధిక వడ్డీలను సమస్యగా చూపిస్తూ మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ప్రతిపాదిస్తోంది. జాప్యంతో పెరిగిన నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వాలు సర్దుబాటు చేయకపోవడము కారణమని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులతో సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ దీపాలు ఉన్నాయని, వరంగల్, నల్గొండ, జనగామ, నారాయణపేట జిల్లాల్లో ఏజెన్సీల ఆధ్వర్యంలో ఎల్ఈడీ దీపాల నిర్వహణ ఉందని అధికారులు వివరించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలున్నాయని, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీలో కొత్తగా 7.50 లక్షల దీపాలు అవసరమవుతాయని వెల్లడించారు. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియడంతో ఇప్పుడు చాలా చోట్ల దీపాలు వెలగడం లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని నివేదించారు. ఆయా అంశాలపై సీఎం స్పందిస్తూ గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను సర్పంచులకే అప్పగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దీపాలు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం అనే అంచనాలు పక్కాగా ఉండాలని, పోల్ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాప్ పాయింట్ను ప్రారంభానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. కామన్ గానే 2 పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో గందరగోళం, తోపులాట జరిగింది. అంతటితో ఆగకుండా వేదికపైకి దూసుకువెళ్లారు. మొత్తంగా పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకున్నారు. నినాదాలు ఆపకుంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు. దీంతో కార్యకర్తలు శాంతించారు. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణతో కలిసి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదని, కేంద్రంపై విమర్శలు చేస్తూ రాష్ట్రానికి నష్టం చేసిందన్నారు. మొత్తంగా గందరగోళం మధ్య మొదలైన కార్యక్రమం చివరికి ప్రశాంతంగా ముగిసింది.
బీహార్లో వలస చొరబాట్లు పెరగడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అక్రమ వలసదారులను తాము పంపించి వేస్తున్నామని తెలిపారు. పాకిస్తానీయులతో పాటు బంగ్లా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వారు సైతం ఓటు హక్కు పొందినట్లు ఇటీవల బీహార్లో ఈసీ నిర్వహించిన సమగ్ర ఓట్ల సవరణ ప్రక్రియలో తేలింది. బీహార్లోని పూర్నియాలో సోమవారం జరిగిన సభలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దాని మిత్రులు అధికారంలో ఉన్నప్పుడు బీహార్లో కావాలనే చొరబాట్లను పెంచారని, ఎన్డీఏ ప్రభుత్వం వారందరినీ పంపించి వేస్తుందని అన్నారు. బీహార్ను బీడీతో ముడిపెట్టి అవమానించిన కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని బీహారీలను ఆయన కోరారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ విషయంలో కేంద్రం విధానాన్ని విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ బీడీలు బీహార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆ తర్వాత తీసివేసింది. దీనిపై మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీడీ, బీహార్ బీతో మొదలవుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారి వైఖరి బీహారీలను తీవ్రంగా అవమానించింది. కాంగ్రెస్ కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు రానున్న రోజుల్లో బీహార్ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ఎలాంటి అక్రమ పద్ధతులు పాటించినట్లు తేలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తామని హెచ్చరించింది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఓటర్ల సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ఎస్ఐఆర్ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని, తుది వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సర్ ప్రక్రియపై తుది నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. అయితే ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ ఇలాంటి ప్రక్రియను నిర్వహించకుండా ఆపలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే బీహార్ సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పిటిషనర్లు అక్టోబర్ 7న యావత్ దేశవ్యాప్తంగా సర్పై వాదనలు వినేందుకు బెంచ్ అనుమతి ఇచ్చింది. బీహార్ సర్ అంశంలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును పరిగణించాలని ఆదేశిస్తూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వును రీకాల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఆధార్ పౌరసత్వాన్ని రుజువు కాదని, ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు గుర్తింపు కోసం పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్ చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది. చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలను నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ జార్జ్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లకు కొంత మేరకు రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. మొత్తం చట్టంపైనే స్టే విధించాల్సిన అవసరం లేదని గుర్తించాం. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది. వక్ఫ్ చట్టంపైనే స్టే విధించాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని, కేంద్ర వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్లో ఉండే 20 మంది సభ్యుల్లో ముస్లిమేతరుల సంఖ్య 4కు మించరాదని చెప్పింది. ఇక రాష్ట్రాల బోర్డుల్లో మొత్తం 11 మంది సభ్యుల్లో 3కి మించి ముస్లిమేతరులు ఉండరాదని తేల్చి చెప్పింది. 50 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మెస్ట్రో ఇళయరాజాకు తమిళనాడు ప్రభుత్వం సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్ సహా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఇళయరాజాతో తన అనుబంధం గురించి రజనీకాంత్ ఉద్వేగంగా మాట్లాడారు. పురాణాలు, ఇతిహాసాల్లోనే అద్భుతమైన మనుషులు ఉంటారని చదివానని, కానీ నిజ జీవితంలో తాను చూసిన అద్భుత మనిషి ఇళయరాజా అని కొనియాడారు. ఇదే సమయంలో ఇళయరాజాపై కొన్ని చలోక్తులు కూడా విసిరారు. అందరూ నటులకు అదే సంగీతం అందించానని ఇళయరాజా చెబుతుంటారని, కానీ కమల్ హాసన్ కు మాత్రమే ఉత్తమ పాటలు ఇచ్చారని, ఈ మాట తాను ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలోనే చెబుతున్నానంటూ రజనీ చలోక్తి విసిరారు. ఇళయరాజాకు పొగరు అని కొందరు అంటుంటారని, కానీ ఆయన అందుకు అర్హుడేనని అన్నారు. ఇళయరాజా ఆటోబయోగ్రఫీ గురించి ఎదురు చూస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వకపోతే తానే రాస్తానని రజనీకాంత్ అన్నారు. ఇదే కార్యక్రమంలో ఇళయరాజా తనకు అన్నలాంటి వాడంటూ కమల్ హాసన్ ఓ పాట పాడారు. ఇళయరాజా సంగీతం ఎల్లలు దాటిందని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. ఇళయరాజా పేరిట ప్రతి ఏటా తమిళనాడు ప్రభుత్వం తరపున సంగీత అవార్డులు అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు భారత్ రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు తమిళ గొప్పతనంపై గాయకులతో కలిసి ఇళయరాజా, కమల్ హాసన్ స్వరం కలిపారు. ఈ సమయంలో స్టాలిన్ కాస్తంత భావోద్వేగానికి లోనయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ గా గుర్తించారు. ఆయన భార్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి మహిళగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవజోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ తో కలిసి ఆదివారం బంగ్లా సాహిబ్లోని గురుద్వారా దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ కు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను BMW కారు ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాల పాలైన నవజోత్ సింగ్ మరో వాహనంలో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సందీప్ కౌర్ కు గాయాలు కావడంతో చికిత్స అందించారు. అయితే కారులో ఉన్న గగన్ ప్రీత్ కౌర్ ఆమె భర్త పరీక్షిత్ ఉన్నట్లు గుర్తించారు. చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం అనంతరం నవజోత్ సింగ్ ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని పదే వేడుకున్నప్పటికీ BMW కారులో ఉన్నవారు వినిపించుకోలేదని భార్య సందీప్ కౌర్ ఆరోపించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీబీటీ నగర్లో ఉన్న చిన్న ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఆసుపత్రికి నిందితురాలు తండ్రి సహా యజమానికి ఉన్నట్లు మృతుడి కుమారుడు ఆరోపించారు. నిందితురాలి వివరాలను దాచేందుకు సిబ్బంది ప్రయత్నించారని, ఆమె అక్కడే వేరే అంతస్తులో చికిత్స పొందినట్లు తెలిసిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన గగన్ ప్రీత్ కౌర్ ను అరెస్టు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వానలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య ముంబైలో అధిక వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. మోకాల లోతు వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంధేరిలో సబ్వేలోకి నీరు చేరడంతో అధికారులు ట్రాఫిక్ ను నిలిపివేసి దారి మళ్లించారు. ముంబైలో మరోసారి మోనో రైలు పట్టాలపై ఆగిపోయింది. ఉదయం సమయంలో ఆకస్మికంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సాంకేతిక సమస్య గుర్తించి వెంటనే మరమ్మతులు నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం లేకుండా కిందకి దించినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ వర్షాల కారణంగా సాయంత్రం సమయంలో మోనో రైలు నిలిచిపోయింది. వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా అమృత్సర్లోని గురుద్వారాకు చేరుకున్న రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురుదాస్పూర్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు ట్రాక్టర్పై వెళ్లారు. రైతులను అడిగి వరద నష్టం గురించి తెలుసుకున్నారు. ఆసియా కప్ లో టీమిండియా సూపర్ 4 కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో UAE ఘన విజయం సాధించడంతో భారత్ కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే టీమిండియా UAE పాక్ పై విజయం సాధించింది. మెరుగైన నెట్ రన్ రేటు 4.793 కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 4 కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్ UAE పోటీ పడుతున్నాయి.